డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. యు ఆర్ ఆల్ రైట్. మీరు వెళ్ళొచ్చు. తొందరగా వెళ్ళి మీ ఫ్యామిలీకి గుడ్ న్యూస్ చెప్పండి. నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడు భక్తులకు వరం ఇచ్చినట్టుగా మీకు కూడా అలాంటి వరాన్ని ఇచ్చాడు మిస్సెస్ ఇండియా. మీరు తల్లి కాబోతున్నారు మిస్సెస్ ఇండియా. యు ఆర్ ప్రెగ్నెంట్. కంగ్రాచులేషన్స్. మీకు తెలిసే ఉంటుందనుకుంటాను, మీరు ఎక్కువగా టెన్షన్ పడితే పుట్టబోయే బిడ్డ పైన ఆ ప్రభావం పడుతుంది అని. సో బీ కేర్ఫుల్. ఓకే, టేక్ కేర్. హారతి, ఆ విఘ్నేశ్వరుడు వెళుతూ వెళుతూ నీకు వరాన్ని ఇచ్చి వెళ్ళాడమ్మా. నువ్వు అమ్మవి కాబోతున్నావు. అమ్మవి. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను చూడు, రాబోయే ఈ బిడ్డ నీకు యశ్వంత్కి మధ్యనున్న దూరాన్ని తగ్గించేస్తాడు. మీ ఇద్దరిని శాశ్వతంగా దగ్గర చేస్తాడు. నేనేం చెప్పానో అదే జరిగింది. ఆర్తి, సమాజంలో చాలా పెళ్లిళ్ళు ఇంటి వాళ్ళ అనుమతితోనే జరుగుతాయి. కానీ కాపురం చేసిన తర్వాతే వాళ్ళ మధ్య ప్రేమలు మొదలవుతాయి. ఏమైంది ఆర్తి? ఏం ఆలోచిస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదమ్మా. ఇంత శుభవార్త తెలిసిన తర్వాత నేను సంతోషించాలా, ఏడవాలా? ఎందుకలా అంటున్నావు? ఇంతకంటే పెద్ద శుభవార్త ఏముంటుంది? మీ ఇద్దరి మధ్య ఈ కొత్త బంధం నీ జీవితాన్నే మార్చేస్తుంది. లేదమ్మా, నీకు అర్థం కావట్లేదు. ఈ శుభవార్తతో పాటు యశ్వంత్ గారి కోపం కూడా కలిసుంది. అందుకని ఆయన అంటున్నారు నేను తనకి ద్రోహం చేశానని. ఇదే ఆ ద్రోహం. ఆయన తన జీవితంలో అర్పిత స్థానాన్ని ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. కానీ నాకిప్పుడు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఒక ఆడదానిగా నాకేం జరిగిందో తెలుసుంటే, కానీ నాకేం గుర్తుకు రావడం లేదు. అసలు ఏం జరిగిందో నాకు అసలు గుర్తుకు రావడం లేదు. ఏమీ గుర్తుకు రావడం లేదు. గుర్తు రాకపోతే గుర్తు చేసుకో. అందుకు కారణం ఏంటో తెలుసుకో. ఇలా అనవసరంగా కంగారు పట్టం, బాధపట్టం వదిలేయ్ ఆర్తి. చూడు, పిల్లలు భార్యాభర్తల అనుబంధానికి కొత్త రూపాన్ని, ప్రేమని అందిస్తారు. ఇలాంటి శుభ సమయంలో ఇలా కంటతడి పెట్టకమ్మా. పెట్టకు. వద్దు. ఇక ఇప్పుడు యశ్వంత్ కోపం విషయం అంటావా? ఒకవేళ తన కోపానికి కారణం ఈ విషయం అయితే ఇది మోసం కానే కాదు ఆర్తి, మోసం కానే కాదు. అందుకే నువ్వు యశ్వంత్ని మోసం చేశావన్న మాట నీ మనసులోంచి తీసేసేయ్. అలాగే యశ్వంత్ కూడా ఈ విషయంలో పశ్చాత్తాప పడకూడదు. ఎందుకంటే మీరిద్దరు భార్యాభర్తలు. ఈ శుభవార్త మీ బంధానికి ఒక గుర్తింపు ఆర్తి. ఈ పిల్లాడు మీ అనుబంధానికి ఒక ప్రతిఫలం. నిజం చెప్పాలంటే నీ జీవితం ఇప్పుడే సరికొత్తగా మొదలు కాబోతోంది. ఈ బిడ్డ నా దృష్టిలో ప్రేమకి చిహ్నం కావచ్చమ్మా. కానీ యశ్వంత్ గారు కూడా ఇలా ఆలోచిస్తారంటావా? నా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పమ్మా.
నువ్వు కంగారు పడక ఆర్తి, అంతా మంచే జరుగుతుంది. వెళ్ళు, వెళ్ళి నీ రూమ్లో విశ్రాంతి తీసుకో. నీకేదైనా అవసరమైతే నాకు ఒక్క మాట చెప్పు. వెళ్ళు. మీరు అడిగారు కదా ఆర్తికి పునర్వివాహం వల్ల ఏం దక్కిందని. ఏది మన ఆర్తిని యశ్వంత్తో జీవితాంతం కలిపుంచుతుందని. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆర్తి తల్లి కాబోతోందండి. యశ్వంత్ బిడ్డకి జన్మనివ్వబోతోంది. ఆ విఘ్నేశ్వరుడు వెళుతూ వెళుతూ ఒక సంకేతాన్ని ఇచ్చి వెళ్ళాడు. యశ్వంత్ ఆర్తిల బంధం ఎప్పటికీ విడిపోదని. కావాలంటే చూడండి, ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఆర్తి యశ్వంతుల జీవితం ఎంత ప్రేమతో నిండిపోతుంది అంటే వాళ్ళ బంధం శాశ్వతంగా కలిసే ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషం. నేను వెళ్ళేదైనా స్వీట్ చేస్తాను. కానీ చూడండి, నేనొక్క విషయం గురించే భయపడుతున్నాను. ఈ సంతోషానికి ఎవరి దిష్టి తగలకూడదు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైందా? నేను ప్రశాంత్ మళ్ళీ నా కూతురి జీవితంలో విషం చిమ్మితే ఊరుకోను. వాడు లక్ష విధాలుగా ప్రయత్నించినా వాణ్ణి నా కూతురి జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టనివ్వను. ఈ ఇంటి తలుపులు ప్రశాంత్ విషయంలో ఎప్పటికీ మూసివేసే ఉంటాయి. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈ నిర్ణయాన్ని మనిద్దరం కలిసి తీసుకున్నామని. కానీ శోభ, నేను చూస్తాను. అరే మీరా? నమస్తే. రండి రండి, లోపలికి రండి. రండి రండి, కూర్చోండి. మన్నించాలి, మమ్మల్ని సమాచారం ఇవ్వకుండా వచ్చేసాం. అయ్యయ్యో, డాక్టర్ని కలవడానికని ఢిల్లీ వెళ్ళాం. ఎక్స్రే రిపోర్ట్స్ చూశాక డాక్టర్ గారు చెప్పారు గాయత్రి మోకాళ్ళ నొప్పి ఆపరేషన్ వీలైనంత తొందరగా చేయాలని. ఈ విషయంలో ఇంకా ఎక్కువ ఆలస్యం చేయొద్దన్నారు. వెళ్లే ముందు గాయత్రి పిల్లలందరినీ చూడాలంది, అందుకే వచ్చాం. మీరు మంచి పని చేశారు. పిల్లలు మిమ్మల్ని చూస్తే చాలా ఆనందిస్తారు. నేను ఇప్పుడే పిలుస్తాను. పల్లవి, పావని, అంశు వచ్చి చూడండి, మిమ్మల్ని కలవడానికి ఎవరొచ్చారో. రా 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 తల్లి రా. అరే రే రే, నా రాకుమారులు ఎలా ఉన్నారు? అంశు, ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను నాన్నమ్మా. మేము మీకోసం అని రకరకాల గిఫ్ట్స్ అన్ని తీసుకొచ్చాం. ఇదిగో చూడండి, ఇది మీకు, ఇది అంశు కోసం. థాంక్ యూ నాన్నమ్మా. ఆర్తి ఎక్కడా కనపడడం లేదేంటి? తన గదిలో ఉందండి. నేను ఇప్పుడే పిలుస్తాను. ఏం పర్వాలేదు, ఉండనివ్వండి శోభ గారు.
నేనే వెళ్ళి తనని కలుస్తాను. మీరు తల్లి కాబోతున్నారు మిస్సెస్ ఇండియా. యు ఆర్ ప్రెగ్నెంట్. ఆ విఘ్నేశ్వరుడు వెళుతూ వెళుతూ నీకు వరాన్ని ఇచ్చి వెళ్ళాడమ్మా. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను చూడు, రాబోయే ఈ బిడ్డ నీకు యశ్వంత్కి మధ్యనున్న దూరాన్ని తగ్గించేస్తాడు. మీ ఇద్దరిని శాశ్వతంగా దగ్గర చేస్తాడు. అత్తయ్య, చల్లగా ఉండు. కూర్చో, కూర్చో, కూర్చోమ్మా. క్షమించండి అత్తయ్య, మీరెప్పుడొచ్చారో నేను అసలు గమనించడం లేదు. ఒక్క నిమిషం అత్తయ్య, నేను మీకోసం టీ నేను తీసుకొస్తాను. కూర్చో అని అన్నానుగా. నేను నిన్ను కలవడానికి వచ్చాను, నీతో మాట్లాడడానికి వచ్చాను. నేను నిన్ను అనుమానించాను. ఎందుకలా అనుమానించానో ఏంటో. అమర్తో పాటు నీది స్నేహం కాదు, అందులో ఇంకేదో బంధం ఉంటుందని. తప్పుగా అర్థం చేసుకున్నాను. నీకు తెలుసా అమ్మా, అందుకే ప్రతి కోడలు అత్తంటే భయపడుతుంది. అత్తకి తన కొడుకు ఆనందం మాత్రమే కనపడుతుంది, తన కోడలి బాధ కనపడదు. నన్ను క్షమించో. అత్తయ్య ప్లీజ్, నేను కూడా ఒక బిడ్డకి తల్లిని. మీ మనసులో బాధని నేను అర్థం చేసుకోగలను అత్తయ్య. ప్లీజ్ నన్ను క్షమాపణ అడిగి నన్ను బాధపడేలా చేయకండి. యశ్వంత్ పిల్లల్ని బాగా గుర్తు చేసుకుంటున్నాడు. వాళ్ళు లేని లోటు తన్ని బాధిస్తుంది. వాళ్ళు లేకుండా ఎప్పుడూ లేడుగా. కానీ అమ్మా, నాకు తెలీదు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో, గొడవ ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో. కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు, నీలో బంధాన్ని నింపుకునే తెలివుంది, అంత శక్తి ఉంది. అందుకే నేనిప్పుడు చెప్తున్నాను, తొందరగా ఇంటికి తిరిగొచ్చేసాయి. నీతో పాటే లెక్కలేనన్ని సంతోషాలను కూడా తీసుకురా. నా ఈ ఒక్క కోరిక తీరుస్తావు కదా నా ఆపరేషన్ ముందు? ఆపరేషనా? నా మోకాళ్ళ నొప్పులకి ఆపరేషన్ ఒకటే మార్గం. అందుకని నీపై ఇంత నమ్మకాన్ని పెంచుకున్నాను నేను. ఆపరేషన్ అయిపోయి తిరిగి వచ్చేలోగా నువ్వు భర్త పిల్లలతో నాకు గుమ్మంలో స్వాగతం పలకాలి. నా ఈ నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయవు కదా, నా కోరికను తీరుస్తావు కదా. మీకెలా చెప్పాలత్తయ్యా? యశ్వంత్ గారిని ఎలా ఒప్పించాలి? మా మధ్య జరిగింది తప్పు కాదు అని. కానీ యశ్వంత్ గారిని నేనెలా ఒప్పించాలి? గొడవ పడద్దు. గిఫ్ట్స్ అన్ని అందరూ సమానంగా పంచుకోవాలి, సరేనా? చల్లగా ఉండమ్మా. తొందరగా ఇంట్లో మళ్ళీ కలుస్తావని ఆశిస్తూ ఉన్నాను.
సరే పిల్లలు, మీరందరూ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళండి. సరే దొరయ్య గారు, మేము బయలుదేరుతాం. రండి, మీతో పాటు బయట వరకు వస్తాను. రండి. అమ్మమ్మ అమ్మమ్మ తొందరగా గిఫ్ట్ లో ఏమున్నాయో చూద్దాం. పదమ్మమ్మ, సరే, వెళ్ళి సరే, గిఫ్ట్స్ పదండి. ఓపెన్ చేద్దాం. అలాగే. దీనికి కారణం ఏమని చెప్పాలి? ఒకవైపు యశ్వంత్ గారు కోపంగా ఉన్నారు, మరోవైపు అత్తయ్య గారు తన బిడ్డని మళ్ళీ సంతోషంగా చూడాలనుకుంటున్నారు. నేను నిజం తెలుసుకోవాలి. అసలేం జరిగిందో, ఎలా జరిగిందో, ఇందుకు అసలు కారణం ఏంటో నేను తెలుసుకునే తీరాలి. అప్పుడే నేను యశ్వంత్ గారితో మాట్లాడగలను. కానీ ఎలా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో స్థితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ డమరుకనాదానందాయ. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో స్థితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ పాటు ఆపు. డమరుక. ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ? రాము, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. యశ్వంత్, అసలు నీకు ఏమైంది యశ్వంత్? ఇంతవరకు నువ్వు ఇలా అరవటం నేను ఎప్పుడు చూడలేదు, అది కూడా ఇంత చిన్న విషయానికి. నాకు తెలుసు మనసు బాగోకపోతే ఏది బాగుండదని, కానీ ఈ కోపం మీ హెల్త్కి అంత మంచిది కాదు యశ్వంత్. యశ్వంత్, మేమందరం కూడా నీ గురించి చాలా కంగారు పడుతున్నాం. అందుకే మళ్ళీ మళ్ళీ అందరూ నేను అడుగుతున్నారు అసలు ఏమైందని, ఇంతగా ఎందుకు బాధపడుతున్నావని, అసలు ఏం జరిగింది? పునర్వివాహ